పిల్లలు, నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ కష్టపడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఒక రైతు కథ. చాలా బాగుంటుంది, శ్రద్ధగా వినండి. ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ అయ్యో ఎంత కష్టపడేవాడో తెలుసా. ఎండైనా వానైనా పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళేవాడు. అతడి కుటుంబం కూడా అలాగే పనిచేసేది. ఆ రైతు పొలం వద్ద ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక వనదేవత ఉండేది. ఆమె ప్రతిరోజు రైతు కష్టాన్ని చూస్తూ ఆశ్చర్యపోయేది. ఇంత డబ్బు వచ్చాక కూడా ఈ రైతు ఎందుకు ఇంకా కష్టపడుతున్నాడు అని ఆలోచించేది. ఒకరోజు దేవత రైతు ముందుకొచ్చింది. ఆమె బంగారు వెలుగుల్లో మెరిసిపోతూ ఇలా అంది, రామయ్య, నీ కష్టం చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. నీకు చాలినంత ధనం ఇస్తాను, ఇక సుఖంగా జీవించు. రైతు నవ్వాడు. అమ్మా, నేను కూలీలతో పని చేయిస్తే వాళ్ళ కష్టం మాత్రం నీకు కనిపించదా? దేవత ఆశ్చర్యపోయింది. ఇంత మంచి మనసున్న మనిషిని ఆమె ఎప్పుడూ చూడలేదు. కొన్ని రోజుల తర్వాత రైతు పొలంలో దున్నుతుండగా ఠంగ్ ఏదో గట్టిగా తగిలింది. తవ్వి చూస్తే అయ్యో, బంగారు నాణేలతో నిండిన ఇత్తడి బిందె. రైతు వెంటనే దేవత దగ్గరికి వెళ్ళాడు. ఇది నీ పనే కదూ అని అడిగాడు. దేవత అమాయకంగా నటించింది, కానీ రైతు అన్నీ అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు రైతు 10 మంది కూలీలను తీసుకొచ్చాడు. అయితే వాళ్ళు అందరూ బలహీనులు, వృద్ధులు, వైకల్యం ఉన్నవాళ్ళు. దేవత ఆశ్చర్యపోయింది. ఇవాళ వీళ్ళతో పని ఎలా అవుతుంది అని అనుకుంది. కానీ రైతు వాళ్ళందరినీ ప్రేమగా పనిచేయించాడు. మధ్యాహ్నం అన్నం పెట్టాడు. వాళ్ళ బాధలు విన్నాడు, ధైర్యం చెప్పాడు. సాయంత్రం వచ్చిన కూలీ డబ్బంతా ఇచ్చేశాడు. ఆ తరువాత దేవతను పిలిచి ఇలా అన్నాడు, ఇవాళ ఈ మనుషులకు పని దొరికింది. వాళ్ళు కూడా గౌరవంగా బతుకుతారు. అదే నాకు నిజమైన ఆనందం. దేవత కళ్ళలో నీళ్లు మెరిశాయి. రామయ్య, నీలాంటి మనుషులే నిజమైన దేవుళ్ళు అంది. అప్పుడు రైతు చేతులు జోడించి ఇలా అన్నాడు, తల్లి, ఉచితంగా వచ్చే డబ్బు వద్దు. మేము కష్టపడి సంపాదిస్తాం. నువ్వు మమ్మల్ని దీవిస్తే చాలు. విన్నారు కదా పిల్లలు. రేపు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇప్పటివరకు కానీ మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కథల కుటుంబంలో చేరిపట్టి ఉంటారు. మరి బాయ్.